లాస్ట్ షాట్ లో చెప్పాను కదా మా వారి కోసం మసాలా వడలతో కర్రీ ప్రిపేర్ చేశానని. దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేది. వేడైన ఆయిల్ లోకి కొద్దిగా షాజీరా, చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని ఆనియన్స్, ఉప్పు, పసుపు వేసి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక 2-3 టమాటా ముక్కలు, కరివేపాకు యాడ్ చేసుకొని టమాటాలు మెత్తపడి సాఫ్ట్ గా గుజ్జులాగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ ని వేడి చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి మిక్సీ పట్టిన గ్రేవీతో పాటు కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు నుండి తీసిన పులుసుతో పాటు 2-3 గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే కాస్త ఎక్కువగానే పడతాయి. వేసిన నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న వడల్ని ఇందులోకి యాడ్ చేయాలి. కావాలనుకుంటే వేసేటప్పుడే చిన్న చిన్న వడలు ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముక్కలు కట్ చేసి వేసాను. వడలు కాసేపు ఎసట్లో ఉడికాక మసాలాలు పట్టి ఈ విధంగా దగ్గర పడుతుంది. కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపి సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ గా ఉంటది. ఒకసారి